హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ శివ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు మరో కొత్త ఐపీఓ గురించి డిస్కస్ చేయడానికి వచ్చానన్నమాట. ఈ ఐపీఓ నేమ్ వచ్చేసి లీ ట్రావెన్యూస్ టెక్నాలజీ లిమిటెడ్ ఐపీఓ అనమాట. దీన్నే మనం ఎక్సిగో అని కూడా అని చెప్పవచ్చు. ఎక్సిగో అంటే మనకి తొందరగా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి ఈ ఐపీఓ ఈ ఎక్సిగో అనే కంపెనీ వచ్చేసి 2007లో స్థాపించడం జరిగింది. అలోక్ బాజ్పాయ్, రజనీష్ కుమార్ అనేవాళ్ళు. ఈ ఎక్సిగో వచ్చేసి కంపెనీ గురుగాం కేంద్రంగా పనిచేయడం జరుగుతుంది. ఇది దేశంలోనే ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ అగ్రిగేటర్గా కొనసాగుతుంది. ఇది వచ్చేసి మెయిన్గా ట్రైన్, ఫ్లైట్ అలాగే బస్ టికెట్లతో పాటు అలాగే హోటల్ బుకింగ్ కూడా ఎక్సిగో ప్రధాన వేదికగా ఉందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కంపెనీ వచ్చేసి పిఎన్ఆర్ స్టేటస్ కానీ ట్రైన్కి సంబంధించి, అలాగే ట్రైన్ సీట్ అవైలబిలిటీ అలర్ట్ కానీ, ట్రైన్ రన్నింగ్ స్టేటస్ అప్డేట్స్, డిలే ప్రిడిక్షన్స్, ఆల్టర్నేటివ్ రూట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ప్లానింగ్, అలాగే ఫ్లైట్ స్టేటస్ అప్డేట్స్, ఆటోమేటెడ్ వెగ్ చెక్-ఇన్, అలాగే బస్ రన్నింగ్ స్టేటస్, ప్రైస్ అండ్ అవైలబిలిటీ అలర్ట్స్, డిలే డిస్కవరీ, డెస్టినేషన్ కంటెంట్, పర్సనలైజ్డ్ recommendations, instant fare alerts for flights, AI-based travel planning సర్వీసెస్ అండ్ ఆటోమేటెడ్ కస్టమర్ సపోర్ట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ది వేరియస్ ఓటీఏ ప్లాట్ఫామ్స్ ఆఫర్డ్ బై ఎక్సిగో ఇంక్లూడ్ వచ్చేసి ఇది వీళ్ళ యాప్స్ వచ్చి ది ఎక్సిగో ట్రైన్ అండ్ కన్ఫర్మ్ టికెట్ యాప్, ఇది ట్రైన్కి సంబంధించి. అలాగే ఎక్సిగో ఫ్లైట్ అండ్ మొబైల్ యాప్, ఇది వచ్చి ఫ్లైట్ టికెట్స్కి సంబంధించి. అబీబస్ వచ్చేసి మనం బస్ టికెట్ బుక్ చేసుకుంటాం కదా, సో ఇది కూడా వీళ్ళకి సంబంధించిన ప్లాట్ఫామ్ అనమాట. ఇంకా కమింగ్ టు ఈ ఐపీఓ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే వీళ్ళు ఈ ఐపీఓకి 740 కోట్లకి కంపెనీ అనేది బిడ్డింగ్కి రావడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి లిస్టింగ్ డేట్ వచ్చేసి జూన్ 10 నుంచి జూన్ 12 వరకు మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఫేస్ వాల్యూ వచ్చేసి ₹1 పర్ షేర్. అలాగే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ₹88 నుంచి ₹93 అనేది పెట్టడం జరిగింది. లాట్ సైజ్ వచ్చేసి 161. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 740 కోట్లు. అలాగే ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 120 కోట్లు. ఆఫర్ ఫర్ సేల్లో 620 కోట్లు అనేది సేల్ చేయడం జరుగుతుంది ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. అలాగే ఇక్కడ ఐపీఓ డేట్ ఓపెన్ వచ్చేసి జూన్ 10, క్లోజ్ 12, బేసిక్ అలాట్మెంట్ 13, ఇన్స్టెంట్ ఆఫ్ అమౌంట్ రిఫండ్ వచ్చేసి జూన్ 14. అలాగే డిమాట్లోకి షేర్స్ కూడా 14వ తారీఖే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. లిస్టింగ్ డేట్ వచ్చేసి జూన్ 18. అలాగే ఎక్సిగో ఐపీఓ ఒక లాట్ సైజ్ మనం చూసుకున్నట్లయితే రిటైల్ కేటగిరీలో మినిమం 1, అలాగే రిటైల్ మ్యాక్సిమం 13. ఈ ఐపీఓకి మనం అప్లై చేయాలంటే మినిమం ₹14,973 అనేది ఉండాలన్నమాట. ఇంకా రిజర్వేషన్ మనం చూసుకున్నట్లయితే క్యూఐబీస్కి 75%, రిటైల్ ఇన్వెస్టర్స్కి 10%, హెచ్ఎన్ఐకి ఎన్ఐఎస్కి వచ్చేసి 15% ఇవ్వడం జరిగింది. ఇక్కడ బిడ్ డేట్ వచ్చేసి యాంకర్ ఇన్వెస్టర్స్కి జూన్ 7 నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే షేర్స్ ఆఫర్డ్ వచ్చేసి 3,58,11,405. యాంకర్ పొజిషన్ వచ్చేసి 333 కోట్లు. ఇక ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 2021 నుంచి 2023 దాకా వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది.
ఇక్కడ 2021లో వీళ్ళ అసెట్స్ అనేవి 185 కోట్లు ఉండేవన్నమాట. అవి కంటిన్యూస్‌గా ఇంక్రీజ్ చేసుకుంటూ ప్రెజెంట్ 2023 డిసెంబర్‌కి 678 కోట్లుగా మెన్షన్ చేశారు. అలాగే వీళ్ళ యొక్క రెవెన్యూ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంటిన్యూస్‌గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అలాగే పీఏటీ మనం చూసుకున్నట్లయితే పీఏటీ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. నెట్ వర్త్ వచ్చేసి 2021లో 29 కోట్లు ఉన్నది 2023కి వచ్చేసరికెళ్ళి 437 కోట్లు అనేది అవ్వడం జరిగింది. అంటే ఓవరాల్‌గా ఈ 3 ఇయర్స్‌లో 400% అనేది వీళ్ళ నెట్ వర్త్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అలాగే రిజర్వ్స్ అండ్ సప్లయర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే ఇక్కడ మనం చూసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి 2021, 22, 23 వరకు కూడా బారోయింగ్స్ అనేవి అంతగా లేవు. 2023 డిసెంబర్ 31కి వీళ్ళు 43 కోట్లు అనేది బారోయింగ్స్ చూపించడం జరుగుతుంది. ఇది యొక్క ఎక్స్‌గో ప్లాట్‌ఫార్మ్ యొక్క వెబ్‌సైట్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్లైట్ స్టేటస్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, బుక్ వీసా, ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్, కార్ రెంటల్, గ్రూప్ బుకింగ్, ఎయిర్‌పోర్టు, ఫేర్ అలర్ట్స్, అలాగే ఫ్లైట్, హోటల్, ట్రైన్, బసెస్. కింద ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యొక్క చీపెస్ట్ ఫేర్ ఫ్రమ్ న్యూ ఢిల్లీ, అంటే ఢిల్లీలో ఎక్కడెక్కడ ఏమేమి చూడొచ్చు ఏంటి అనేది కూడా వీళ్ళే ఇక్కడ చూపించడం జరుగుతుంది. పాపులర్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ వచ్చేసి ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశ ఎయిర్, విస్తారా, స్పేస్ జెట్. ఇక కమింగ్ టు ఈ యొక్క ఐపీఓ యొక్క జీఎంపీ మనం కానీ చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఈ కంపెనీకి జీఎంపీ అనేది ₹20 అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క జీఎంపీ వచ్చేసి ₹20. అలాగే ఐపీఓ యొక్క లాట్ సైజ్ వచ్చేసి 161. ఇన్ కేస్ ఈ ఐపీఓ అనేది మనకి అలాట్ అవ్వడం జరిగితే లిస్టింగ్ ఎయిన్స్ అనేది 3,200 వరకు వచ్చే అవకాశం ఉందన్నమాట. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. Please like, share and subscribe my channel. Thank you for watching.